తంగలాన్ మూవీ సక్సెస్ జోష్ లో విక్రమ్ ఉన్నారు. బాలీవుడ్ లోను విడుదల చేయనున్న ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. తన మూవీల్లో క్యారెక్టర్లపై విక్రమ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ప్రతి మూవీలోనూ ఒకే రకమైన క్యారెక్టర్లుంటే నాకు ఆసక్తి ఉండదు. ఒకవేళ నేను అలా చేస్తే నా అభిమానులు కూడా చాలా నిరాశపడతారు. అలాంటి మూవీలు కమర్షియల్ గా హిట్ అవుతాయి, కానీ ఎప్పుడు ఒక తరహాలోనే క్యారెక్టర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారని మీడియా సైతం నన్ను క్వశ్చన్ చేసింది. మూవీకి స్టైల్ డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటా. అందుకే ప్రతి మూవీకి కొత్త క్యారెక్టర్ చేయడానికి ట్రై చేస్తా. నా సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ రిఫ్రెష్మెంట్ ఉండాలని అనుకుంటారు. దానికి తగ్గట్టే కొత్త క్యారెక్టర్ ట్రై చేస్తున్నానని విక్రమ్ అన్నారు. అపరిచితుడు, పొనియన్ సెల్వన్ మూవీలు హిందీలోను బాగానే కలెక్షన్లు వసూలు చేశాయి. తంగలాన్ ను కూడా త్వరలో హిందీలో రిలీజ్ అవ్వనుంది. దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానని ప్రేక్షకులకు విక్రమ్ కోరారు. నాకు సరిపోయే క్యారెక్టర్లతో వస్తే హిందీ చిత్రాలు చేయడానికి కూడా ఆల్వేస్ రెడీ అని విక్రమ్ అన్నారు. అలాంటి స్క్రిప్ట్స్ తో ఎవరైనా సంప్రదిస్తే తప్పకుండా అంగీకరిస్తానని విక్రమ్ చెప్పుకొచ్చారు. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొనియన్ సెల్వన్ ఫుల్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ బేస్ పెరగడమే కాకుండా 4 నేషనల్ అవార్డ్స్ గెలిచింది. నా యాక్టింగ్ కి కూడా అవార్డు వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఆ మూవీ హిస్టరీలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోతుందని మణిరత్నం అద్భుతంగా తీశారని విక్రమ్ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళితో అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. రాజమౌళితో మూవీ చేస్తాను, కానీ దానికి ఇంకా టైం ఉంది. ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి పేరు తప్పక వినిపిస్తుంది. అయితే ప్రెజెంట్ సరైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని విక్రమ్ అన్నారు.